హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎస్ఐఆర్ ఫామ్ను ఫిల్ చేయడానికి మీ యొక్క డీటెయిల్స్ 2002 ఓటర్ లిస్ట్లో ఎలా ఫైండ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముందుగా మీ మొబైల్లోని గూగుల్లో voters.eca అని సెర్చ్ చేయండి. ఇప్పుడు మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, కావాలంటే మీరు అక్కడ కూడా క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ స్టార్టింగ్లోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఉంది కదా, దానిలో కింద సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ని అప్పుడు 2002లో మీరు ఉన్న డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. 2002లో ఓటు వేసిన డిస్ట్రిక్ట్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అక్కడ ఎలక్టర్ ఫుల్ నేమ్ అని ఉంది కదా, ఎలక్టర్ ఫుల్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని ఉంది కదా, దాని మీద అక్కడ మీ యొక్క పేరు యాజ్ ఇట్ ఈస్గా మీ పాత ఓటర్ ఐడి కార్డులో ఎలా ఉందో ఇంటి పేరుతో సహా అలాగే ఫిల్ చేయండి. తర్వాత కిందన క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేరుకు అటు ఇటుగా ఉన్న పేర్లతో ఒక లిస్ట్ వస్తుంది. అందులో మీ పేరుని చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే పేరు చాలామందికి ఉంటే ముందుగా మీ ఫాదర్ నేమ్ని చెక్ చేయండి. ఫాదర్ నేమ్ని మ్యాచ్ చేస్తూ వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. తర్వాత మీ ఓటర్ ఐడి ప్రకారం అప్పటికి మీకు ఉన్న ఏజ్ని బట్టి మిగతా వాళ్ళ ఏజ్ని కంపేర్ చేస్తూ చెక్ చేసుకోండి. ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటే మీకు కనిపించిన డీటెయిల్స్లో కొన్ని డీటెయిల్స్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. మీ ఇంటి అడ్రస్ని బట్టి మీరు ఫైండ్ చేసుకోవచ్చు మీ యొక్క అసలు డీటెయిల్స్ కాదని. సో అది ఇప్పుడు ఎలా చెక్ చేయాలో ఇంటి అడ్రస్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు మళ్ళీ ముందు ఓపెన్ చేసిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి, లేదా బ్యాక్ వెళ్ళండి. అక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అక్కడ సెర్చ్ ఇన్ లాస్ట్ ఈ రోల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకొని పక్కన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని ఉంది కదా, ముందు మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ఇమేజ్ని ఓపెన్ చేయండి. అందులో డిస్ట్రిక్ట్ పక్కన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుని దాని పక్కన పోలింగ్ బూత్ నెంబర్ అండ్ నేమ్ కూడా ఉంటాయి, వాటిని కూడా ఈ 4th ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వ్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ పాత స్క్రీన్ షాట్లో పోలింగ్ బూత్ నెంబర్ అండ్ నేమ్ పక్కన ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ లిస్ట్లో ఇక్కడ సీరియల్ నెంబర్ని బట్టి మీరు ఆ సీరియల్ నెంబర్ని ఓపెన్ చేసుకొని చెక్ చేస్తే మీ హౌస్ నెంబర్ కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క డీటెయిల్స్ని కంప్లీట్గా తీసుకోవచ్చు 2002 ఓటర్ లిస్ట్లో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు బిఎల్ఓని కాంటాక్ట్ అవ్వగలరు. ఒకవేళ బిఎల్ఓని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలుసుకోవాలంటే పైన ఉన్న వీడియోని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడితో వీడియో కంప్లీట్ అయింది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.